కట్టాలి ఎవరు కట్టాలి అని ఎలకలన్నీ మీటింగులు పెట్టుకునే కన్నా ఏదో ఒక ఎలుక ధైర్యం చేసి కట్టేస్తే అన్ని ఎలకలు బతుకుతాయిగా. అంటే నువ్వే ధైర్యం చేయొచ్చుగా. నేనా? అవును చిన్నపద్దు, మీ అక్క కాపురం బాగుపడ్డం కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేవా? వాళ్ళు కలిసి సుఖపడితే నీకు సంతోషమేగా, మీరు సుఖంగా ఉంటారుగా. కానీ నాకంత ధైర్యం ఉంది చిన్నపద్దు, నీకు చాలా ధైర్యం ఉంది. కానీ దాన్ని గుర్తు చేస్తూ నిన్ను ఎంకరేజ్ చేయాలి. అలా నేను చేశాను కాబట్టి తెగించి నీ కృష్ణాని దక్కించుకున్నావు. అలాగే అదే ధైర్యంతో ఇంకో అడుగు ముందుకు వేసి మీ అక్క కాపురం చక్కదిద్దు. ఏం చేయమంటారు? గుడ్, ఇలా అడిగావు, బావుంది. సింపుల్, నేను చెప్పినట్టు చెయ్యి చాలు. అయ్యో, ఇంకేమన్నా ఉందా? భయపడకు. భయపడితే ఏమీ చేయలేం, దేన్ని సాధించలేం. కానీ అదంతా అబద్ధమని తెలుస్తుందిగా, అప్పుడెలా కలుస్తారు? అమ్మ ప్రేమ కలుపుతుంది. ఎదురుపడే పని మనం చేస్తే తర్వాత పని అది చేస్తుంది. కనుక ఇంకేం ఆలోచించుకుపద్దు, వెంటనే వెళ్ళి చెప్పు. ఈరోజే దసరా నవరాత్రులు మొదలయ్యాయి. మంచి రోజు కనుక డౌట్ పడకు, అంతా మంచి జరుగుతుంది. వెళ్ళు. మంచి కాదు, ఇంకాస్త చెడు జరుగుతుంది. విడిపోయిన బాధపోవడం కాదు, మనసుల్లో అయ్యో దూరం అయ్యాం కదా అని ఏమాత్రం బాధ ఉన్నా అది కూడా కోపంగా మారుతుంది. ఇక జన్మలో కలవనంత దూరం చేస్తుంది. అందుకే ఈ ప్లాన్. పాపం చిన్నపద్దుకి నేను దుర్గమ్మగారి పెద్ద కోడళ్ళని తెలియక నా బొట్టలో పడిపోయింది. వెళ్ళి చెప్తే దుర్గమ్మొచ్చి సీనయ్యను చూస్తే అప్పుడు పొడుతుంది మంట. దుర్గమ్మ గుండె మండే మంట. దుర్గమ్మ, నేను బతికుండగా నీ బతుక్కి శాంతి ఉండదు. ఉండనివ్వను.